లేకుండా ₹4.12 ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంగా నాకు వద్దు, నేను 40,000 కోట్ల అప్పు తెస్తా, 10,000 కోట్ల పెట్టుబడి పెడతా, ₹9 ₹10 యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే ఎవరి కోసం? నీ కమిషన్ల కోసం కాదా? ఈజ్ ఇట్ నాట్ క్లియర్? అరే ₹4.12 రూపాయి పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, అప్పు లేదు, మిత్తి లేదు, నేను మీకు డెలివరీ చేస్తా కరెంటు అని ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీ తెచ్చి అప్పజెప్తా, నీ చేతికిస్తా అంటే వద్దు 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 వద్దు, నీ వద్దు, నీ తక్కువ ధర వద్దు, నేను ₹4 వద్దు, నేను ₹10 తయారు చేసుకుంటా అంటివి. అరే రూపాయి అప్పు లేదు, పెట్టుబడి లేదు, మిత్తి లేదంటే నేను అప్పు తెస్తా, మిత్తి కడతా, నా కమిషన్లు వస్తాయని పడుతుంది. నువ్వు ఇది స్కామ్ కాకపోతే ఏమంటారు? ఎందుకు ఎన్టీపీసీది వద్దంటున్నావు? ఎందుకు అప్పులు తెచ్చి ఇవాళ పవర్ ప్లాంట్ ముద్దంటున్నావో ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అంటే ఎన్టీపీసీని తిరస్కరించిన వెనుక ఉన్న మతలబేంది? ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. నువ్వే కదా అసెంబ్లీలో చెప్పినావు ₹4 ₹5 దొరుకుతుంది కనుక నాకు ఎన్టీపీసీ వద్దన్నావు. మరి ఇలా ₹10 యూనిట్ ఎందుకు తయారు చేస్తున్నావు? ఇంకా జోక్ ఏంటంటే ఆ రోజు యాదాద్రి మేము కడుతుంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగరెచ్చిపోయిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు గుర్తుందో లేదో కానీ అసలు దామర్చెర్లలో మీరు పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతుండ్రు? ఇక్కడ బొగ్గున్నదా? అసలు ఈ దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా పెడతలేరు, రద్దు చేస్తున్నారు. ఇక్కడ కాలుష్యం వస్తుంది, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దీన్ని మూసేస్తా, తాళమేస్తా అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇంత అన్యాయమైన ప్రాజెక్టు మా నెత్తిలో పెట్టి మాకు అన్యాయం చేస్తుంది మా జిల్లా. అదే నా భావన. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీని మీద తప్పకుండా రేపొద్దున లీగల్గా పోతాం. దీని మీద ఇప్పటికీ రోజు చర్చలు నడుస్తున్నాయి ఆల్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్. థర్మల్ ప్లాంట్, నో మోర్ థర్మల్ ప్లాంట్స్ అని. అదే నా స్టాండ్. పార్టీ కూడా ఒప్పిస్తుంది నా స్టాండ్. యాదాద్రి థర్మల్ స్టేషన్ లోని 800 మెగావాట్ల కెపాసిటీ గల యూనిట్ 2ని జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. థర్మల్ స్టేషన్ లోని పైలాన్ను ఆవిష్కరించారు. యూనిట్ 2 దగ్గర పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచెర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని మొదటి యూనిట్ ను జాతికి అంకితం చేశారు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, అడ్లూరి. 800 మెగావాట్ల విద్యుతుత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ ను జాతికి అంకితమిచ్చారు. ఎంత జోక్ ఉంది. ఆ రోజు ఏం మాట్లాడిండు? నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, వరల్డ్ వైడ్ థర్మల్ పవర్ ప్లాంట్లే వద్దంటున్నారు. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము వచ్చినాక దీన్ని మూసేస్తా అన్నాడు. ఇప్పుడేం చేసిండు? అధికారంలో రాగానే 7th డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి ఎంబడబోయిండు. మొదటి యూనిట్ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కత్తిరించిండు, కొబ్బరికాయ కొట్టిండు. 1 ఆగస్టు 2025 నాడు 2వ యూనిట్కు పోయిండు, రిబ్బన్లు కత్తిరించిండు. ఇప్పుడు నిన్న క్యాబినెట్లో కూర్చున్నాడు. మరి నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, అసలు దీనివల్ల కాలుష్యం వస్తుంది, కట్టనే కట్టొద్దని ఆనాడు మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి నిన్న క్యాబినెట్లో 3 థర్మల్ పవర్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఎందుకు పెదవులు మూసుకున్నావు మిస్టర్ వెంకటరెడ్డి? కమిషన్ల కోసమా, వాటాల కోసమా? ఎందుకు పెదవులు మూసుకున్నావు? సమాధానం చెప్పు. థర్మల్ పవర్ ప్లాంట్ కట్టనే కట్టొద్దన్నావు కదా, మేము రాగానే దాన్ని మూసేస్తా అన్నావు, మూయలేదు, సిగ్గు లేకుండా పోయినావు, వాటిని ఇనాగ్రేషన్లు చేసినావు, 2 ఇనాగ్రేషన్లు చేసినావు. మరి ఇప్పుడు మళ్ళీ నిన్న కొత్తగా 3 కడతామంటే నువ్వు దాన్ని ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి రాగానే అన్నీ మారిపోతాయా? ఎందుకు ఈ మౌనం? ఎందుకు ఈ మార్పు? వాటాల కోసమా, కమిషన్ల కోసమా? ప్రజలకు సమాధానం చెప్పు. ఇవాళ ఎన్టీపీసీ ₹4.12 కరెంట్ ఇస్తా అంటే నువ్వు ₹9 ₹10 తయారు చేసే రామగుండం ఎందుకు కడుతున్నావు? అప్పులు ఎందుకు తెస్తున్నావు? రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఎందుకు పెడుతున్నావు? ఒకవైపు డబ్బులకు ఇబ్బంది ఉందంటావు, పిల్లల ఫీజులు ఆపుతావు, కమిషన్ల కోసం మాత్రం పైసలు పెడతావా? ఇప్పుడు అన్నీ అంతే కదా. పైసలు లేవంటాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్కి వెళ్ళి హైదరాబాద్కు 10,000 కోట్లతో టెండర్ పిలిచిండు. పైసలు లేవంటాడు, 1,00,000 కోట్లతో మూసీ కడతా అంటాడు. పైసలు లేవంటాడు, 1,00,000 కోట్లతో మళ్ళా ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఎన్టీపీసీ కంటే మీరు కట్టే థర్మల్ పవర్ ప్లాంట్ ధర 2 ఇంతలు ఎక్కువ. అది ₹4 నుంచి ₹5 లోపల వస్తే మీరు కట్టే థర్మల్ పవర్ ప్లాంట్ ₹9 నుంచి ₹10 అవుతుంది. ఇక్కడ ₹1 పెట్టుబడి అవసరం లేదు ఎన్టీపీసీ దగ్గర. అప్పులు లేవు, మిత్తీలు లేవు, రాష్ట్ర ప్రభుత్వ వాటా లేదు. మీరు కడితే అప్పులు, మిత్తీలు,
రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వాటాలు కట్టాలి. ఇవన్నీ ఏ ఇబ్బందులు లేకుండా ఉండంగా కూడా మీరు పోవడం వెనుక ఉన్న మతలబ్ ఏందనేదే మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్లాంట్ కట్టాలంటే